హాయ్ అండి. ఈరోజైతే మా ఊర్లో లేడీస్ అందరూ మరొక ట్రిప్కి ప్లాన్ చేసుకున్నాం. అది ఎక్కడికంటే వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. ఇంకా అందరం రెడీ అయిపోయి మా గ్రామ దేవతకి దండం పెట్టుకుని బయలుదేరాం. ఇంకా మేమైతే గుడి దగ్గరికి వచ్చేసాం. మేము ఎక్కడికి వచ్చామంటే అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడికి వచ్చాం. ఈ ముందు 4 రోజులు టెంపుల్ అస్సలు ఖాళీ లేదంటండి. ఈరోజు కొంచెం పర్లేదు. ఒక 30 మినిట్స్లో మాకు దర్శనం అయితే అయ్యింది. మా వాళ్ళందరూ ఎక్కడికక్కడ విడిపోకుండా లైన్గా వెళ్తున్నారు. టెంపుల్ అంతా చాలా అందంగా డెకరేషన్ చేశారు. ఇంకా మేము శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని బయటకు వచ్చాం. అందరూ స్వామివారి తీర్థం చేసుకుని కాసేపు ఆలయంలో అలా కూర్చుని ఉన్నాం. ఇంకా బయటకు వచ్చేసి ఆలయం గోపురం దగ్గర కొన్ని ఫొటోస్ దిగాం. మా ఊర్లో వాళ్ళందరికీ ఎక్కడికి వెళ్ళినా నేనే ఫోటోగ్రాఫర్ని. నేను అందరికీ తీస్తాను, కానీ నాకే ఎవరు బాగా తీసిన వాళ్ళు ఉండరు. ఇంకా అందరూ బయటకు వచ్చి ఎవరికి కావాల్సిన వాళ్ళు కొనుక్కుంటున్నారు. తర్వాత గుడి దగ్గరలోనే ఉన్న గుర్రాలక్క అమ్మవారి గుడికి వెళ్ళాం. ఈ అమ్మవారికి ఆ పేరు ఎందుకు వచ్చిందో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకా మేమందరం భోజనం చేసి బీచ్కి వెళ్ళాం. కాసేపు అలా బీచ్లో తిరిగి కొన్ని ఫొటోస్ దిగి మళ్ళీ అన్నా చెల్లెల గట్టుకు వెళ్ళాం. ఇక్కడ సముద్రం వచ్చి గోదావరిలో కలవదు, గోదావరి వచ్చి సముద్రంలో కలవదు. ఈ రెండు కలవకుండా మధ్యలో గట్టు ఉంటుందంటండి, అదే అన్నా చెల్లెల గట్టు అంట. ఇంకా మేము ఇక్కడ బీచ్లో కూడా కాసేపు తిరిగి ఇంటికి స్టార్ట్ అయ్యాం. సో అదండి ఈరోజు మా గుడి ముచ్చట్లు. మళ్ళీ నెక్స్ట్ మినీ వ్లాగ్లో కలుద్దాం. అండ్ దెన్ బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.